హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు డీకే టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆన్లైన్లో నుంచి మన యొక్క ఆధార్ పీవీసీ కార్డ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు ఏదైనా గూగుల్ క్రోమ్ లేదా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ యూఐడిఐఏ అనే సెర్చ్ చేయగలరు. ఈ విధంగా సెర్చ్ ఆప్షన్ కనబడుతుంది. వాటిలో ఏదో ఒక సెర్చ్ ఆప్షన్ తీసుకొని మీరు ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో వారు ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఆ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన కనిపిస్తున్న ఎంటర్ ఆధార్ నెంబర్ కాడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ ఎంటర్ చేసినాక కిందకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ పక్కన టెక్స్ట్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా స్మాల్స్ ఉంటే స్మాల్స్, క్యాపిటల్స్ ఉంటే క్యాపిటల్స్, నంబర్స్ ఉంటే నంబర్స్, ఆ యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ని ఎంటర్ చేసి ఎంటర్ చేయగానే ఈ విధంగా మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు కనపడుతున్న ఎంటర్ ఓటీపీ కాడ మీరు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ఎంటర్ చేసినాక కొన్నిసార్లు సిగ్నల్ స్లోగా ఉండటం వల్ల మీకు లేట్గా రావచ్చు. ఏదైనా కానీ 1 or 2 minutesలో మీకు ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ ఏదైతే వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసినాక లాగిన్ చేయండి. లాగిన్ చేసినాక ఇక్కడ ఒక ఓపెన్ అయింది కదా, ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అయిన దాని మీద ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మీ ఆధార్కి సంబంధించిన లాగిన్లో మీరు లాగిన్ అయ్యారు. ఇక్కడ లాగిన్ అయినాక ఇవన్నీ మీ యొక్క లాగిన్లో ఉన్న సర్వీసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ కానీ, డాక్యుమెంట్స్ అప్డేట్ కానీ, ఇక్కడ ఆధార్ పీవీసీ కార్డ్ని ఆర్డర్ చేసుకోవటం కానీ, అదేవిధంగా ఆఫ్లైన్ ఈకేవైసీ, పేమెంట్ హిస్టరీ, ఇవన్నీ కూడా మీకు మీ యొక్క ఆధార్ లాగిన్లో డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ముందుగా మనం ఆధార్ పీవీసీ కార్డు మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఆధార్ పీవీసీ కార్డు మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఇవన్నీ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్లో ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్లో ఏమనుండి అంటే మీ పేరు, మీ యొక్క జెండరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో, అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అనేవి మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది కనుక ఓకే అనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇది పేమెంట్ ఆప్షన్ అనేది వ్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే మేక్ పేమెంట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. ఈ మేక్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి, మనం ఈ ఆధార్ పీవీసీ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఎంటైర్ ఛార్జెస్, జిఎస్టీ కానీ, సర్వీస్ ఛార్జెస్ కానీ ఏవైనా కానీ 50 రూపీస్ ఫ్రెండ్స్. దీంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ యూపీఐ ద్వారా పే చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. నేనైతే ఫోన్పే ప్రాసెస్ ద్వారా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫోన్పే ప్రాసెస్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోన్పే మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ జరిగి మనకు పేమెంట్ చేసే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనం 2 పద్ధతుల ద్వారా చేయొచ్చు. ఒకటి ఏమిటంటే క్యూఆర్ కోడ్ ద్వారా మనం స్కాన్ చేసి పే చేయొచ్చు, లేదంటే మన యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ మనకు వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయగానే మనకి 50 రూపీస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ 50 రూపీస్ పేమెంట్ పే అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని యాజ్ ఈజ్గా ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే చేసామో అదేవిధంగా ఇక్కడ ఈ బాక్స్లో టైప్ చేసి ఇక్కడ చూడండి ఎస్ పేమెంట్ అని ఉంది కదా, ఆ పేమెంట్ మీద పే చేయాలి. ఇక్కడ చూడండి 50 రూపీస్ ఉంది కదా, ఇక్కడొక్కసారి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి పే చేస్తున్నామా లేదా అని. ఇక్కడ పే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ పే అని ఉంది కదా, బ్లూ బ్యాక్గ్రౌండ్లో హైలైట్ అయ్యి ఉన్నది, దాని మీద మనం క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే పేమెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఈ పేమెంట్ ప్రాసెస్ వచ్చేసరికి 1 or 2 minutes దాకా పట్టవచ్చు ఫ్రెండ్. అదేమిటంటే మీ యొక్క సర్వర్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. మీ సిగ్నల్ బాగా ఉందనుకోండి వెంటనే పేమెంట్ ప్రాసెస్ అయిపోతుంది, లేదంటే కొంచెం లేట్గా పేమెంట్ ప్రాసెస్ అవుతుంది.
ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 7 minutes 42 seconds అవి ఉన్నాయి కదా, ఆ విధంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. మీరు అప్పుడే పేజ్ని క్లోజ్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక మీరు ఈ విధంగా వచ్చినప్పుడే పేజ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేయగానే మీ పేమెంట్ చేసిన యొక్క రిసిప్ట్ మొత్తం మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిందని మీరు సేఫ్గా ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి రిసిప్ట్ నెంబరు, మీ యొక్క ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఎందుకంటే అది మీ ఎస్ఆర్ఎన్ నెంబర్ అంటే సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్. ఫర్దర్గా మీ యొక్క పీవీసీ కార్డ్ స్టేటస్ని అది ప్రింట్ అయిందా, ప్రింట్ అవ్వలేదా, లేదంటే ఏ స్టేజ్లో ఉంది, ప్రాసెస్లో ఉందా, లేదంటే ట్రావెలింగ్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్ ద్వారా యూజ్ చేసి మీ యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను దానికి సంబంధించి వీడియో చేశాను. దానికి సంబంధించిన వీడియోని కూడా మీకు ఈ లింక్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ వీడియోని చూసి మీ యొక్క ఆధార్ పీవీసీ కార్డు స్టేటస్ని ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.